ఓం గం గణపతయే నమః. ఐం సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శరణాగత దీనార్త పరిత్రాణ పరాయణే సర్వస్యార్తి హరే దేవి నారాయణి నమోస్తుతే. ఓం వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరో. ఉమామహేశ్వరార్పణమస్తు. వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఈ మార్చి మాసంలో 2026 సంవత్సరము మనకి 19వ తారీఖున వచ్చేటటువంటి శ్రీ పరాభవనామ సంవత్సర నూతన సంవత్సర యుగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అంతా వచ్చే సంవత్సరం వరకు కూడా గ్రహాల యొక్క స్థితిగతులు అందరికీ అనుకూలించి వారి యొక్క జన్మజాతకాలు కూడా అదృష్ట భాగ్యాన్ని కలుగజేసి మీకు ఆ పార్వతీ పరమేశ్వరులు దీర్ఘ ఆయుష్యు ఆరోగ్యము అనుకున్నటువంటి ప్రయత్న కార్యాలన్నీ కూడా సాధించేటటువంటి ఆ యొక్క అకుంఠిత దీక్షని ప్రసాదించాలని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ మరి మార్చి మాసంలో మనకి 3వ తేదీన ముఖ్యంగా మంగళవారము ఫాల్గుణ మాసము శుద్ధ పౌర్ణమి తిథి రోజున మంగళవారం రోజున మధ్యాహ్నం 3:20 నుంచి సాయంత్రము 6:48 వరకు మనకి పాక్షిక చంద్రగ్రహణము సింహరాశిలో పూర్వ ఫల్గుని జన్మ నక్షత్రం అంటే పూర్వ ఫల్గుని నక్షత్రంలో చంద్రుడు కేతువుతో కలిసి కేతుగ్రస్త ఉదయ పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడుతోంది. కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క చంద్రగ్రహణం అనేటటువంటిది సూర్యాస్తమయం తర్వాత కనుక వచ్చినట్లయితే పరిపూర్ణంగా మనకి దాని యొక్క నియమాలు వర్తించేటటువంటి అవకాశం ఉండేది. అయితే మధ్యాహ్నము అంటే సూర్యాస్తమయానికి ముందే అది ప్రారంభమైంది కాబట్టి సూర్యాస్తమయం 6:05 తర్వాత నుంచి ఒక 40 నిమిషాలు 39 నిమిషాలు మనకి ఈ యొక్క పాక్షిక చంద్రగ్రహణం అనేది మోక్షకాలం కనిపిస్తుంది. కాబట్టి పట్టు విడుపు స్నానాలన్నీ కూడా సూర్యాస్తమయంలోనే పట్టు స్నానము చేసి దానికి సంబంధించినటువంటి మంత్రదీక్షలు ఎవరికన్నా ఉంటే ఆ యొక్క ఉపాసనని చేసుకోవటం, అలాగే పట్టు విడుపు స్నానం కూడా 6:48 చేసేసి ఆ తదుపరి అందరూ కూడా చక్కగా 1 గంట తర్వాత సంప్రోక్షణ కార్యక్రమం చేసుకున్న తర్వాత భోజనాదులను స్వామివార్లకి దేవుళ్ళకి చక్కగా ఆ యొక్క దేవతామూర్తులన్నీ కూడా శుభ్రం చేసుకొని భోజనాదులు స్వీకరించవచ్చు. ఉదయం పూట మాత్రము 9 గంటల లోపల భోజనం అన్నా అల్పాహారం అన్నా భుజించాలి. ఎందుకంటే 7 గంటలు 8 గంటల ముందు వరకు కూడా ఈ యొక్క గ్రహణం యొక్క శూల ఉంటుంది కాబట్టి అది ఆరోగ్యానికి కొంత ఇబ్బందికరంగా మన యొక్క ఋషులు వివరించి చెప్పారు. కాబట్టి ఈ చంద్రగ్రహణం రోజున కొంచెం ఆ సమయంలో గర్భవతులు సాధ్యమైనంత వరకు గణపతి ఆరాధన చేసుకోండి. ఓం గం గణపతయే నమః. చంద్రుడు కేతువు కలిసి ఉండటం దోషప్రదం కాబట్టి మానసికమైనటువంటి విపర్య చర్యలు కలగకుండా గణపతి ఆరాధన చేసుకోండి. కొంతమంది చక్కగా ఓం సుబ్రహ్మణ్యేశ్వరాయ నమః, ఓం శరవణ భవాయ నమః, ఓం దుర్గాయే నమః ఈ నామస్మరణని ఎక్కువగా 3:20 నుంచి కూడా 6:40 వరకు మీరు ఇంట్లో ఏ పనైనా చేసుకుంటూ అయినా సరే స్మరించండి. ఎటువంటి భయము ఆందోళన పడవలసిన అవసరం లేదు. మరి ముఖ్యంగా ఈ యొక్క మేషాది మీనరాశి పర్యంతము 12 రాశుల వారికి ఈ మార్చి 1వ తేదీ నుండి మార్చి 31వ తేదీ వరకు మరి వీరికి గ్రహాల యొక్క స్థితిగతులను తెలుసుకుంటూ మరి కుంభరాశిలో ఈ మాసమంతా కూడా ముఖ్యంగా మార్చి 1వ తేదీ నుండి కూడా మనకి కుజుడు రాహువు అట్లాగే రవి బుధుడు శుక్రుడు మార్చి 2వ తారీఖున మీనరాశిలోకి వెళ్ళిపోతున్నారు. మార్చి 2వ తారీఖున ఉచ్చస్థిత రాశి అయినటువంటి మీనరాశిలోకి శుక్ర భగవానుడు శనితో కలిసి ఉంటాడు. అట్లాగే కుంభరాశిలో రవి మార్చి 14, 15వ తేదీ వరకు ఉంటాడు. తదుపరి మీనరాశిలో రవితో శుక్రుడితో కలిసి ఉంటాడు. అలాగే బుధుడు రాహువు కుజుడు మాత్రము ఈ యొక్క నెల రోజులు కూడా ఆ యొక్క కుంభరాశిలో ఉండి మరి కొన్ని రాశుల వారికి శుభప్రదమైనటువంటి యోగాన్ని ఇస్తున్నారు, కొంతమందికి ఇబ్బందికరమైనటువంటి కాలంగా ఆ గ్రహాలు ఇవ్వబోతున్నాయి. అట్లాగే మిథున రాశిలో ఉన్నటువంటి గురువు మార్చి 11వ తేదీ నుండి కూడా రిట్రోగ్రేడ్ అంటే వక్రీగత స్థితి నుంచి రుజుమార్గంలోకి ప్రయాణం చేస్తాడు కర్కాటక రాశి వైపుకి. అలాగే కేతువు సింహరాశిలో తన యొక్క పుబ్బా నక్షత్రంలో ఆయన
అంటే కేతు అనేటటువంటి వాడు మార్చి 29 వరకు కూడా పూర్వ ఫల్గుని నక్షత్రంలోనే సంచారం చేస్తూ ఉంటాడు. కాబట్టి ఈ విధంగా చంద్రుడు 2.5 రోజులకి కూడా రాశి పర్యంతం మారుతూ ఉంటాడు. కాబట్టి ఆయన ఇచ్చేటటువంటి మానసిక స్థితిగతులన్నీ కూడా వారఫలాలు అన్వయించి ఉంటాయి. ముఖ్యంగా మరి ఈ యొక్క పంచగ్రహ కూటమి అంటే చతుర్గ్రహ కూటమిగా మనం చెప్పుకోవచ్చు. ఏదైనా సరే ఈ నెల రోజులు కూడా కొంత వైవిధ్యకరమైనటువంటి పరిస్థితుల్ని ఎదుర్కోబోతోంది ప్రపంచము, ప్రకృతి. ఆ ప్రకృతిలో బతుకుతున్నటువంటి మనలాంటి సామాన్య మానవులు, ఎన్నో రకాలైనటువంటి జీవ జలరాశులు కావచ్చు, మనకున్నటువంటి పంచభూతాలు కూడా మన మీద కాస్త శాసించేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. కుజుడు రాహు యొక్క కలయిక అంత మంచిది కాదు, అనర్థదాయకము. సరే, దీనిని అంగారక గ్రహయోగము అంటారు, కానీ ఇది కొన్ని రాశుల వారికి అయితే కనుక చాలా బెడదనిస్తుంది. జన్మజాతక రీత్యా ఈ యొక్క గ్రహాలు ఏదైనా సరే కాస్త ప్రతికూలమైనటువంటి పరిస్థితులను కనుక కలగజేసేటటువంటి పరిస్థితి ఉన్నట్లయితే మటుకు మరి వారు ఇప్పుడు వారి యొక్క జన్మరాశి నక్షత్ర రీత్యా ఎన్నో సమస్యలు, మానసిక సమస్యలు కావచ్చు, ఆర్థిక సమస్యలు, వ్యక్తిగత సమస్యలు కావచ్చు, కుటుంబ సమస్యలు, భార్యాభర్తలు, సంతానపరమైనటువంటి సమస్యలు, ముఖ్యంగా వృత్తి ఉద్యోగ వ్యాపార సమస్యలు, ఇవన్నీ ముఖ్యంగా దేహ అనారోగ్య సమస్యలు అనేటటువంటి కలగటానికి, ప్రమాదాలు ఎక్కువగా జరగడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్త వహిస్తూ సుబ్రహ్మణ్య ఆరాధనని ఆరాధిస్తూ సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి ఈ నెల రోజులు ఎవరైతే ఆరాధిస్తారో ఈ కుజగ్రహము, రాహుగ్రహము, కేతుగ్రహము యొక్క ఆ కలిసినటువంటి ఆ యుతి దోషము పోగొట్టుకున్న వాళ్ళు అవుతారు. అలాగే మా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠమునందు ఈ మార్చి 2వ తేదీ నుండి దాదాపుగా ఏప్రిల్ 3వ తేదీ వరకు కూడా 5వ తేదీ వరకు కూడా ఈ కుజరాహు కేతుగ్రహాల యొక్క స్థితి మంచిది కాదు. కాబట్టి ఆ సర్పదోష ప్రభావము జాతకాలలో ఎవరికైనా సరే కుజదోషము కానీ అట్లాగే రాహుకేతువుల యొక్క సర్పదోషము కానీ ఉండి వారికి సంతానం లేకపోయినా, ఒకవేళ సంతాన భాగ్యము కలిగినట్లుగా అనిపించి 1-4 సార్లు గర్భవిచ్ఛిన్న దోషాలు కలుగుతున్నా, సంతానము పుట్టి కూడా 1-4 సార్లు చనిపోతున్నా వారు కానివ్వండి, అట్లాగే అసలు సంతాన భాగ్యము లేదు అనుకున్నటువంటి వారు, ముఖ్యంగా భార్యాభర్తల మధ్య అనుకూలత సరిగ్గా లేక ప్రతికూలమైనటువంటి మనసుతో భావనలతో ఎప్పుడూ కూడా తగువులు ఆడుకునేటటువంటి వారు, వివాహము అవుతుంది అనుకొని పెండి మండపం దాకా వచ్చినప్పుడు కూడా పెండ్లిళ్ళు ఆగిపోయినటువంటి వారు, అట్లాగే ముఖ్యంగా ప్రమాదాలు ఎక్కువగా జరుగుతూ ఉన్నటువంటి వారు, మానసికంగా ఒకరిని ఇష్టపడి ఆ ఇష్టము ఇంట్లో వాళ్ళు కాదని, లేకపోతే మీ గ్రహస్థితి మీ జన్మజాతకంలో ఆ యొక్క ప్రేమ వివాహం జరక్క మీరు ఇబ్బంది పడి, ఒక్కోసారి జన్మజాతకంలో కనుక ఈ యొక్క గ్రహాల యొక్క అసమతుల్యత ఉన్నట్లయితే, ఇబ్బందికరమైనటువంటి వారు స్థానాల్లో ఉన్నట్లయితే ఇప్పుడు వారు కొంత అఘాయిత్యపరమైనటువంటి ఆత్మహత్యా ప్రయత్నాలు కొంతమంది చేసుకునే పరిస్థితులు ఉంటాయి. అందరూ కాదు, కొంతమంది మాత్రమే. అది కూడా జన్మజాతకంలో అన్వయించబడితేనే జరుగుతుంది. అది గుర్తుపెట్టుకోవాలి వినేవాళ్ళంతా కూడా. కాబట్టి ఎక్కువగా వాహన ప్రమాదాలు కావచ్చు. ఎందుకంటే ఈ యొక్క కాలచక్రం అనేటటువంటిది చాలా గొప్పది. అక్కడి నుంచి గ్రహాలన్నీ కూడా తమ యొక్క కిరణాలని భూమి మీద ఉన్న ప్రకృతి ద్వారా మన మీద ప్రయోగింపబడతాయి. కాబట్టి మన వంతుగా మనము జాగ్రత్తలు తీసుకుంటూ, మీ వంతుగా మీరు ఆ గ్రహాల యొక్క స్థుతుల్ని స్తోత్రాలను చదువుకుంటూ, కుజరాహుకేతువులకి అధిష్టాన దేవత అయినటువంటి మహానుభావుడు శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ మరి మా యొక్క పీఠమునందు ఈ యొక్క 33 రోజులు కూడా విశేషముగా ఎవరైతే సంకల్పించి వారి యొక్క గోత్రము, పేరు, జన్మ నక్షత్రము, రాశి నాకు ఇస్తారో, వారి యొక్క కోరిక ఏదైనా ఉంటే నాకు తెలియజేస్తారో, లేకపోతే వారికి ఏదైనా ఇబ్బందులు, కోర్టు సమస్యలు కావచ్చు, గృహపరమైనటువంటి గృహ నిర్మాణపరమైనటువంటి ఇబ్బందులు కావచ్చు, ఇందాకే చెప్పినటువంటి ఏ సమస్యలు ఉన్నా సరే అవి వారికి తొలగిపోయి అభీష్టాలు నెరవేరటానికి ప్రతినిత్యము పీఠమునందు నేను స్వామివారికి విశేషముగా కేతువుకు సంబంధించిన దోషపరిహారార్థము గణపతి అధర్వణ సూక్త పారాయణని, అలాగే దుర్గాదేవికి అంటే రాహుగ్రహ దోషపరిహారార్థమై దుర్గాదేవికి సూక్త పారాయణని, కుజగ్రహ దోషపరిహారార్థమై సర్పసూక్త పారాయణని కూడా నిత్యము ఆ జపపారాయణ చేస్తూ ఆ కుజరాహు కేతుగ్రహాలకి పూర్తిగా సంఖ్య ప్రకారము వేదోక్త మంత్రములతో ఆ యొక్క జపాన్ని ఆచరిస్తూ మార్చి 18వ తేదీన అమావాస్య రోజున ఆ దోష నివృత్తి కోసమై నవగ్రహ నక్షత్ర మృత్యుంజయ సహిత గణపతి, దుర్గా, అట్లాగే మన్యు సూక్త సహితముగా
విశేషించి సర్పసూక్త హోమంతో పాటుగా సుబ్రహ్మణ్యేశ్వర పాశుపత రుద్రహోమం అనేది నేను చేస్తున్నాను. కాబట్టి ఎవరైనా ఉత్సాహముగా ఉండి జాతకంలో దోషాలు వాటిని నివృత్తి చేసుకోవటానికి మీ వంతు ప్రయత్నంగా మీరు ఎవరైనా సరే మనసులో సంకల్పిస్తే మా యొక్క పీఠానికి ఫోన్ చేసి మీరు కూడా ఆ యొక్క బుకింగ్ అనేటటువంటిది చేసుకోండి. ఇది అందరికీ కూడా అనుకూలంగా ఉండేటటువంటి పరిస్థితికి దగ్గరగా ఉండేటట్టుగా ఏర్పాటు చేశాను. అవకాశం ఉన్నవాళ్ళు దూరంలో ఉన్నా దగ్గరలో ఉన్నా యద్భావం తద్భవతి. ఒక గురువుని నమ్మాలి, దైవాన్ని నమ్మాలి. మిమ్మల్ని మీరు నమ్ముకొని మీ జాతకంలో ఉన్నటువంటి గ్రహస్థితుల్ని చక్కగా సమన్వయం చేసుకోవడానికి ఇది సరైన సమయము. మీరు విడిగా జాతకరీత్యా చేయించుకోవాలన్నా ఇలాంటి కార్యక్రమాలు చేయాలన్నా చాలా విశేషమైనటువంటి ధనము ఖర్చుగా అవుతుంది. కాబట్టి ఇది పీఠం తరపున నేను సామూహికంగా చేస్తున్నాను కాబట్టి దీని యొక్క ఫలితం కూడా చాలా అధికంగా వస్తుందని నమ్మి మీరు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయగలరు. మరి మేషాది మీనరాశి పర్యంతము ఏ రాశుల వారికి ఈ యొక్క గ్రహస్థితి ఏ విధమైన అనుకూలాలని ప్రతికూలాలని ఇస్తుందో తెలుసుకుందాం. ఓం శరవణ భవాయ నమః. మేషరాశి వారికి ఈ మార్చి 1వ తేదీ నుండి 31వ తేదీ వరకు మరి లాభంలో ఉన్నటువంటి సూర్యగ్రహము విశేషమైనటువంటి ధన ఆదాయాన్ని ఏదైనా సరే అంతకుముందు ఉద్యోగ వ్యవస్థలో వీరు పక్కకి జరిగినట్లయితే, అంటే ఉద్యోగము లేక ఇబ్బంది పడుతూ లేకపోతే ఉద్యోగంలోంచి వీరిని తీసివేసిన సందర్భంలో మరలా వారు ఎవరైనా సరే ఫోన్లు చేయటము, వీరిని ఉద్యోగంలో అవకాశం ఇచ్చేటటువంటి మానసిక తృప్తిని కలుగజేయటము, అనుకున్నటువంటి ఉద్యోగ లాభసిద్ధి కలిగేటటువంటి పరిస్థితి మార్చి 15 లోపల వీరికి కలగబోతోంది. ఎందుకంటే మార్చి 15 వరకు కూడా వీరికి సూర్యగ్రహ బలము అనేటటువంటిది సంతానపరమైనటువంటి ఆనందకరమైనటువంటి అభీష్ట సిద్ధి, అంటే సంతానానికి ఏదైనా శుభం జరగటము, లేకపోతే కొంతమందికి సంతానము కలిగి ఆ సందర్భంలో ఇంట్లో విందు వినోదాలతో ఆనందకరమైనటువంటి అనుకూల పరిస్థితులు కలగటము, కొంతమందికి అయితే కనుక షేర్సు, స్టాక్ మార్కెట్లు, విపరీతమైనటువంటి ఏదైనా వీరు పెట్టుబడి పెట్టినట్లయితే బంగారం మీద కానీ వెండి మీద కానీ దానికి తగ్గినటువంటి, అంటే అది అమ్మగా వచ్చినటువంటి లాభస్థితి కానివ్వండి, వీరి యొక్క గృహంలో చక్కటి ఆనందాన్ని వెల్లువిరిచేటట్టుగా చేస్తుంది. అట్లాగే ఇక్కడ ముఖ్యంగా కుజగ్రహము, ఈయన మార్చి నెల మొత్తము కూడా రాహుతోనే కలిసి ఉంటాడు. వీరి యొక్క జన్మ రాస్యాధిపతి కుజుడు. అంటే వీరికి ఉన్నటువంటి ఆవేశం కావచ్చు, ఆలోచన పరంగా కావచ్చు, ఆకస్మికంగా ఏదో ఒక రకమైనటువంటి కొత్త ఆలోచనలు కలగటం, అవతల వ్యక్తులకి ఎవరికైనా కాస్త సహాయ సహకారాలు చేయాలి ఆర్థికంగా, దాని ద్వారా మనకి మేలు జరుగుతుంది కాబట్టి మనకు ఉన్నటువంటి కొన్ని అరిష్టాలు తొలగిపోతాయి అనేటటువంటి లోపల విపరీతమైనటువంటి ఆలోచనలు కలగటము, దాని ద్వారా వీరు సంపాదించినటువంటి సొమ్ములో కొంతవరకు సేవకా విభాగం వాళ్ళకి కానివ్వండి, లేకపోతే తనకున్నటువంటి ఫ్రెండ్స్కి ఏదో ఒక ఐటముని కొని తీసుకువెళ్ళటం కానివ్వండి, ఏదో రకమైనటువంటి మానసిక వ్యక్తిత్వ ఆలోచనలు వీరిని పురుకొల్పి చక్కటి ఆనందాన్ని వీరికి వీరే కొని తెచ్చుకునేటటువంటి పరిస్థితులు ఈ కుజగ్రహం లాభంలో ఉండటం ద్వారా జరుగుతుంది. అలాగే వీరికి ఏదైనా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లయితే, లేకపోతే ఆకస్మికంగా ఒకవేళ ఏదైనా యాక్సిడెంట్ అయినప్పటికీ కూడా వెంటనే రికవరీ అవ్వగలిగేటటువంటి రోగ నిరోధక శక్తి కూడా ఈ కుజగ్రహము లాభంలో ఉండటం వల్ల జరిగే అవకాశం ఉంటుంది. అట్లాగే బుధగ్రహము, ముఖ్యంగా ఈ బుధగ్రహము ఈ నెలలా కూడా వక్రీకరించి ఈ కుంభరాశిలో రాహువుతో తిరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఆయన వలన వ్యాపారాలలో తలచిన తలంపుతో విపరీతమైనటువంటి చక్కటి ధనార్జన లాభముగా మారే అవకాశం ఉంటుంది. అట్లాగే వీరు అంతకుముందు ఎవరైనా కుటుంబీకులలో సహాయ సహకారాలు చేసినట్లయితే వారు వీరిని అప్రిషియేట్ చేయటము, వీరు చేసినందుకు వారికి ఏదో మంచి స్వలాభం కలిగిందని చెప్పి వీరిని మెచ్చుకోవటము, దాని ద్వారా వీరిలో తెలియని ఒక ఆత్మీయత అనుబంధము, అయిన వారి పట్ల మక్కువ పెరగటము, ఇలాంటి చక్కటి అనుకూలమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి మేషరాశి వారికి. ఉద్యోగంలో కూడా కాస్త ప్రమోషన్స్ లెవెల్స్ వచ్చేటటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. వీరికి ఉన్నటువంటి తెలివితేటలు కానీ, వీరికి ఉన్నటువంటి ఆలోచన పటుత్వం కానివ్వండి,
ప్రతిభ కానివ్వండి, వీరికి ఉన్నటువంటి వాక్ సిద్ధి కానివ్వండి, వాక్శుద్ధి కానివ్వండి, అవతల వాళ్ళని లొంగ తీసుకునేటటువంటి వ్యాపార ప్రక్రియలు, అంటే ఏదైనా ఒక వస్తువు అమ్మాలన్నా కొనాలన్నా ముఖ్యంగా వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి ఏ వ్యాపారమైనా సరే అనుకూలమైనటువంటి స్థితిగతులు కనిపిస్తున్నాయి. అలాగే శుక్రుడు మేషరాశి వారికి ఈ నెలల్లా కూడా 12వ స్థానంలో ఉచ్చస్థితిలో ఈ శుక్రుడు ఉండటం ద్వారా వీరు ఏదైనా సరే వీరి దగ్గర ఉన్నటువంటి కుటుంబ ధనాన్ని లేకపోతే బ్యాంకులో ఉన్నటువంటి ధనాన్ని కొంతమేర పెట్టుబడి పెట్టాలి, ఏదో ఒక వ్యాపార రీత్యా కావచ్చు, లేకపోతే తమ యొక్క ఉద్యోగ రీత్యా, అంటే ఉద్యోగం దొరకట్లేదని ఉద్యోగస్తుల్లో ఎవరో చెప్పటం ద్వారా ఎవరికో కలిగి డబ్బులు పెట్టడానికి సిద్ధం అవుతారు. ఇక్కడే కొంత జాగ్రత్తగా ఉండాలి. ఒక్కొక్కసారి వీరు కొన్ని జూదాలకో, కొన్ని వ్యసనపరమైనటువంటి విషయాలకో, లేకపోతే అనుకోకుండా దూర ప్రాంతాలలో సుఖ సౌఖ్యాలు పొందటానికి బయటికి వెళ్ళినప్పుడు భార్యాభర్తల మధ్య విపరీతమైనటువంటి సమస్య క్రియేట్ అయిపోయి అనురాగము ఆప్యాయత తగ్గి వీరి మధ్య గొడవలు పెరగటానికి అవకాశాలు చాలా ఉన్నాయి. పూర్వము వీరికి ఉన్నటువంటి కొన్ని సత్సంబంధాలు, అది ఉద్యోగ వ్యవస్థలో కావచ్చు, స్నేహితుల ద్వారా కావచ్చు, ఇప్పుడు వీరికి శాపంగా మారి ఇంట్లో గృహంలో సరైనటువంటి నిద్రా సౌఖ్యం కూడా వీరికి కలగబోయేటటువంటి పరిస్థితి ఉంటోంది. ముఖ్యంగా ఆర్థికంగా అయితే కనుక పెట్టిన పెట్టుబడుల్లో కొంతవరకు లాభం కలగటానికి, అట్లాగే వీరు ఏదైనా షేర్స్లో కానీ లేకపోతే వ్యాపార భాగస్వామ్యంలో కానీ ఎప్పుడో అప్పుడు పెట్టినటువంటి డబ్బు కొంత వీరి చేతికి అందేటటువంటి పరిస్థితులు కానీ కొంతవరకు అవకాశం ఉంది. ఎందుకంటే శుక్రశనుల యొక్క అనుకూలత గొప్పది కాబట్టి. కానీ ఇదే శుక్రశనులు ఈ యొక్క 12వ స్థానంలో ఉండి వీరిని ఆర్థికంగా ఉద్యోగ విషయంలో కానీ ప్రమోషన్ విషయంలో ఏలినాటి శని దోష ప్రభావం కాబట్టి ఇక్కడ శుక్రుడు ఉచ్చస్థితిలో ఉన్న శనితో కలిసి పూర్తిగా ఆ బలాన్ని అంతా కూడా శని భగవంతుడు లాగేస్తాడు. కాబట్టి కొన్ని ఇబ్బందులైతే భార్యాభర్తల మధ్య, వ్యాపారస్తుల మధ్య, ధన విషయంలో కావచ్చు, కుటుంబ విషయంలో కావచ్చు, వీరు మాట్లాడే మాటలు అవతల వారు రిసీవ్ చేసుకునే వ్యవహారంలో కావచ్చు చాలా సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అలాగే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఈ యొక్క కుజరాహువులు అట్లాగే పంచమంలో ఉన్నటువంటి కేతువు సంతానపరమైనటువంటి గర్భవిచ్ఛిన్న దోషాలు కలగడానికి అవకాశం ఉంది. జాతకంలో ఇదే కుజుడు కానీ, రాహువు కానీ, కేతువు కానీ ప్రతికూలమైనటువంటి భావనలు గనక కలిగి ఉన్నట్లయితే వారి యొక్క జన్మజాతకంలో ఈ యొక్క కుజుడు ఏ అష్టమాధిపతి అయ్యి అష్టమ స్థానంలో ఉన్నాడనుకోండి, అప్పుడు వీరికి ఆకస్మికంగా వచ్చేటటువంటి లాభాలన్నీ కూడా నాశనమైపోతాయి. అట్లాగే కొన్ని ప్రమాదాల వలన వీరు లేనిపోని హాస్పిటలైజేషన్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అట్లాగే సంతానపరంగా కూడా వారికి ఉన్నటువంటి కొన్ని ఆరోగ్య సమస్యల వలన కూడా వీరు ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితులు ఉంటాయి. ఏదైనా వీరి యొక్క వ్యక్తిత్వ స్వభావం అనేటటువంటిది దిగజారిపోయే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అంటే వీరి యొక్క స్వలాభం కోసం, వీరు అనుకున్నది చేయటం కోసం, వీరి అంతర్గతంగా ఉన్న ఆలోచనలు వేరుంటాయి, అవి బహిర్గతం చేయకుండా లోపల వీరు చేసేటటువంటి ఆచరించేటటువంటి పనులకి అవతల వ్యక్తులకి ఇబ్బంది కలిగే పరిస్థితులు కూడా ఎదురవుతాయి. లాభస్థానంలో బుధుడు, కుజుడు, రాహువు, రవి ఉండటం వలన విపరీతమైనటువంటి లాభస్థితులు కలుగుతాయని గోచార సూత్రాలు చెప్పినప్పటికీ వారి యొక్క జన్మజాతకంలో కనుక ఈ యొక్క కుజరాహువుల యొక్క సంబంధము, కుజకేతువుల యొక్క సంబంధమున్న కుజమహర్దశ, రాహుమహర్దశలు, అంతర్దశలు, కేతువు యొక్క అంతర్దశలు దశలు జరుగుతున్న వీరికి సంతానపరమైనటువంటి లేకపోతే అన్యోన్య దాంపత్యపరమైనటువంటి లేదా ప్రమాదాలకు సంబంధించినటువంటి సమస్యలు, లేకపోతే కొంతమందికి అయితే కనుక జన్మజాతకంలో ఈ యొక్క గ్రహ సమ్మేళనము ఆత్మహత్యా ప్రయత్నాన్ని చేసుకునేటటువంటి పరిస్థితులు, అలాగే రోడ్ యాక్సిడెంట్లు, వాయుపరమైనటువంటి యాక్సిడెంట్లు, ప్రమాదాలు జరిగి లేనిపోని ఇక్కట్లు సమస్యలు పడి వారి యొక్క జీవితాన్ని కొంతవరకు ఇబ్బందులు పాలు చేసుకునేటటువంటి పరిస్థితులు కూడా కలుగుతాయి. ఎందుకంటే గోచారంలో ఉండేటటువంటి సూత్రాలు వేరుంటాయి, జన్మజాతకంలో ఉండేటటువంటి లగ్నాలు, దశలు, అంతర్దశలు ఇంకోలా ఉంటాయి. అవి మనకి అనుకూలిస్తే ఇవన్నీ కూడా మనకి ఇక్కడ శుభ ఫలితాలను ఇస్తాయి. అక్కడ అనుకూలించకపోతే అవి ఇక్కడ శుభ ఫలితాలు ఉన్నప్పటికీ అక్కడ ప్రతికూల భావాలన్నీ కూడా ఇక్కడ మనకి దగ్గర దాకా వచ్చి దూరం అయ్యే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వ్యక్తిత్వ స్వభావ విషయంలో ఆంతరంగికంగా ఉన్నటువంటి ఏదైనా విషయాలని ఫ్రెండ్స్కో లేకపోతే మీ సహ ఉద్యోగులకో కాస్త షేర్ చేసుకోవడం ద్వారా మీకున్నటువంటి మానసిక ఒత్తిడి కొంచెం తగ్గి ముందుకు వెళ్ళే పరిస్థితులు ఉంటాయి. వ్యాపారంలో కూడా అయిన వాళ్ళ ద్వారా కానీ నూతనంగా వ్యక్తులు ఎవరైనా పరిచయం అయినా లేకపోతే మీ యొక్క ఉద్యోగాల్లో వృత్తి ఉద్యోగ సేవా విభాగాల్లో ఎవరైనా సరే తెలిసిన వాళ్ళే
మిమ్మల్ని వెన్నుపోటు పొడిచేటటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తాయి. ఎందుకంటే మీకు లాభాలు వస్తున్నాయని మీరు ఎదురు చూస్తూ ఉంటారు. కానీ ఇక్కడ పరిస్థితులు వేరే ఉంటాయి. గ్రహాల యొక్క సమ్మేళనం చాలా ఘోరాల్ని సూచిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఒక గ్రహం ఇంకో గ్రహంతో, ముఖ్యంగా ఈ రవి కుజ బుధ గ్రహాలు ఎప్పుడైతే రాహుతో కలిసి ఉంటాయో ఈ గ్రహాలు ఇచ్చే శక్తులన్నీ రాహు తీసేస్తాడు. రాహు శనింట్లో ఉండటం ద్వారా శనిచ్చే ఫలితాలని రాహు ఇస్తూ ఉంటాడు. కాబట్టి ఉద్యోగ విషయాలలో కానీ ప్రమోషన్ విషయాలలో కానీ వీరు అనుకున్నట్టు జరగటము చాలా కష్టసాధ్యమైనటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి 3లో ఉన్నటువంటి గురువు కూడా మార్చి 11 నుంచి కూడా తన యొక్క ముందు అంటే రుజుమార్గంలో ప్రయాణిస్తూ ఉంటాడు. కాబట్టి కొంతవరకు అనుకున్న కార్యాలయంతో సత్ఫలితాలు కలగటానికి, అట్లాగే చదువుకున్నటువంటి విద్యార్థులకి ఉన్నతమైనటువంటి విదేశీ ప్రయాణాలకు సంబంధించినటువంటి కొన్ని ఆలోచనలు కలగటము, చదువులో ఇంకా ఎంకరేజ్మెంట్ కలగటము, ఇలాంటివన్నీ కలుగుతాయి. ఏదేమైనప్పటికీ తృతీయంలో ఉన్నటువంటి గురుడు కొంచెం బాలారిష్టాన్ని కలుగజేస్తాడు. కాబట్టి కొంచెం తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. పంచమంలో ఉన్నటువంటి కేతువు వలన మీకు కొంత ఆలోచన స్థాయి పడిపోయే అవకాశం ఉంటుంది. సంతాన భాగ్యము దూరమయ్యే అవకాశం ఉంటుంది. సంతానపరమైనటువంటి సమస్యలు క్రియేట్ అయ్యే పరిస్థితులు ఉంటాయి. ఈ యొక్క చంద్రగ్రహణ దోషము కూడా మేషరాశి వారికి కొంత ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్ని ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి గవర్నమెంట్ జాబ్స్ చేసే వాళ్ళకి ప్రమోషన్స్ లెవెల్స్ మార్చి 15 లోపల రావచ్చు. మార్చి 15 తర్వాత వీరికి మార్చి ఎండింగ్ వరకు కూడా సూర్య భగవానుడు శనితో కలిసి శుక్రుడితో ఉండటం ద్వారా నేత్ర సంబంధిత దోషాలు, సంతానపరమైనటువంటి సమస్యలు, అట్లాగే ఉద్యోగ ప్రమోషన్స్ విషయంలో ఆలస్యాలు కలిగి మీకు లేనిపోని ఆదుర్ద పెరిగిపోవటము, ఆత్మవిశ్వాసం మీ మీద మీకున్న ఆత్మవిశ్వాసం లెవెల్స్ పడిపోవటం, ఇలాంటివి జరగడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మేషరాశి వారు సాధ్యమైనంత వరకు హనుమాన్ చాలీసా పారాయణతో పాటుగా నిత్యము కూడా శ్రీరామరక్షా స్తోత్రాన్ని చదువుకోండి. మీకు అన్ని విద్య, ఉద్యోగము, వ్యవసాయము, వ్యాపారము, అట్లాగే సంతానము, గృహము, వాక్కు, భార్యాభర్తల యొక్క సత్సంబంధ విషయాలలో రాముల వారు మీకు రక్షగా ఉంటాడు. హనుమంతుల వారు మీకు వచ్చేటటువంటి ఎన్నో సమస్యల నుంచి మిమ్మల్ని బయటపడే అవకాశం ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ మేష వృశ్చిక రాశుల వారికి అధిష్టాన దేవత అయినటువంటి కుజుడు రాహుతో కలియట అంత మంచిది కాదు. ఈ రెండు యొక్క గ్రహ సమ్మేళనం మంచిది కాదు. కాబట్టి మీరు అవకాశం ఉంటే ఏదైనా సరే, ఇప్పుడు లాభాల బదులు మీకు తీవ్రమైనటువంటి సమస్యలు ఏదైనా కనుక ఇబ్బందులు పడుతూ ఉంటే వాటికి చెక్ పెట్టడానికి అవకాశం ఉంటే మీకు మీరు సుబ్రహ్మణ్య పూజ చేసుకోండి నిత్యము. లేదా జాతకరీత్యా కానివ్వండి, కుజదోషాలు, సర్పదోషాలు ఉన్నవాళ్ళు మా యొక్క పీఠంలో నేను చేసేటటువంటి ఈ విశేషమైనటువంటి పూజా హోమంలో పాల్గొనే అవకాశం తీసుకొని మీరు కూడా ఆ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క రక్షని పొందగలిగితే కనుక 48 రోజులు ఆ రక్ష పెట్టుకున్నట్లయితే మీకు ఆరోగ్యముతో పాటుగా అనుకున్నటువంటి కార్యాలలో విజయప్రదం కలగడానికి అవకాశం ఉంటుంది. ఓం శరవణ భవాయ నమః.